అవుతుంది. ఇంతకాలంగా ప్రభువుని ఎరిగి ఎదుగుతున్న మనము మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన సరిగా ఉండకుండా అపవాది చెడగొడతా ఉంటాడు. కారణం ఏంటంటే మనుష్యులు ఏర్పడినప్పుడే దేవుడు ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు మనుషుల్ని? అమ్మా, ఏర్పడినప్పుడే. ఎప్పుడు ఏర్పడ్డారు? భూమి మీద నేలలో నుంచి ఏర్పడినప్పుడే మనుష్యులను దేవుడు ఆశీర్వదించాడు. నరులు అన్నాడు. నరులు అంటే ఎవరంట? నరులు అంటే ఎవరు? దే ఆర్ బ్లెస్డ్. అదే కదా, ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం చూస్తాం మనం. చూడండి ఒకసారి, ఆదికాండము 5వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆదికాండంలోను 1వ అధ్యాయం 27వ వచనం చూస్తాం. అక్కడ వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించి వారికి ఏం చేశాడంటే వారికి నరులు అని పేరు పెట్టాడు. ఆదాము అవలు పేరు పెట్టాడని చెప్పేసి ఆ 1వ అధ్యాయం 27వ వచనం చూస్తాం. 2వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సరే, 1వ అధ్యాయంలో దానికి 2వ అధ్యాయంలోనికి దానికి తేడా వస్తుంది. అది దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ వారు నరులు అని పేరు పెట్టబడ్డారు. ఇప్పుడు మనం 5వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది మనకు? అక్కడ వారికి నరులు అని పేరు పెట్టి ఆ పెట్టడానికి ముందే వారిని ఆశీర్వదించాడు దేవుడు. వారిని ఆశీర్వదించి అప్పుడు నరులు అని పేరు పెట్టాడంట. చెప్పడం ఒకసారి, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నరులు ఎప్పటి నుంచి ఆశీర్వదించబడుతున్నారయ్యా అంటే అసలు వారు ఏర్పడినప్పటి నుంచే ఆశీర్వాదం అంట. నరులు అంటే దే ఆర్ బ్లెస్డ్ అర్థం. నరులు అంటే ఆశీర్వదించబడిన వారు. మనుష్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. దానికంటే ముందుగా అనేకమైనవి సృష్టించబడినవి. కానీ దేనికి నరులు అని పేరు పెట్టలేదు దేవుడు. వీరు ఆశీర్వదించబడ్డారు కనుకనే వీరికి నరులు అని పేరు పెట్టాయంట కదా. వారికి నరులు, వారు ఆశీర్వదించబడిన మీదట వారికి నరులు అని పేరు పెట్టబడింది. సో మనుష్యులంటేనే దే ఆర్ బ్లెస్డ్. ఆ మాటకు అర్థమే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదం ఎప్పుడైతే మనుష్యుల కొరకు దేవుడు నిర్ణయించి వారు ఏర్పడినప్పుడే, నేల నుంచి నిర్మించబడినప్పుడే, అలాగే నీవు నేను తల్లి గర్భమందు పిండముగా ఏర్పడినప్పుడే ఆ బ్లెస్సింగ్ నీకు ఏర్పాటు చేసే దేవుడు, అది చూచి సహించలేనటువంటి అపవాది మన జీవితాల్లో యుద్ధాన్ని పెట్టాడు. యుద్ధాలు లేకుండా ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం నెమ్మది కలిగి ఉండటం వాడికి ఇష్టం లేదు. మనం స్థిమితంగా ఉండటం వాడికి ఇష్టం లేదు. మనం మనశ్శాంతి కలిగి ఉండటం వాడికి ఇష్టం లేదు. అందుకని మనల్ని అశాంతికి గురి చేస్తూ, అలజడికి గురి చేస్తూ, నువ్వు అలాగా, నువ్వు ఎలాగా, నువ్వు తక్కువ అయిపోయావు, నువ్వు కింద పడ్డావు, నువ్వు లేకవేక, నేను లేవనెవరు, నీ తొక్కేశారు, ఇట్లా ఏదేదో నీ మనసుకు గలిబిలి చేసేసి పడేసి త్రొక్కుతూ ఉంటాడు వాడు. సో యుద్ధం స్టార్ట్ అవుతుంది మనకి మనసులో. యుద్ధాలు మన ప్రతి విషయంలోనూ యుద్ధమే. ప్రతి విషయంలోనూ కూడా మనిషి ఇప్పుడు యుద్ధాల పాలైపోయాడు. ఎప్పటి నుంచి అంటే అపవాది ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా యుద్ధాలు ప్రారంభమైనాయి. యుక్తి కలిగిన సర్పం ఏమైందంట? ఏదేని మనలోనికి ప్రవేశించగానే యుద్ధాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యుద్ధం అంటే అందరూ కత్తి పట్టుకొని దెబ్బలాడనక్కర్లేదు. అందరూ తుపాకులు పట్టుకొని 1000 మంది కలిసి వెళ్ళక్కర్లేదు. ఎవరి జీవితం వారికి, ఎవరి హృదయం వారికి యుద్ధాలతో నిండిపోయింది. స్ట్రగుల్ జరుగుతూ ఉంది హృదయంలో. ప్రతిదానికి స్ట్రగులే. భోజనం చేయడానికి స్ట్రగుల్, పడుకోవడానికి స్ట్రగుల్, వస్త్రాల కోసం స్ట్రగుల్, ఇంటి కొరకు స్ట్రగుల్, ఉద్యోగం కొరకు స్ట్రగుల్, సంపాదన కొరకు స్ట్రగుల్, గాలి పీల్చడం కొరకు స్ట్రగుల్.
దాహం తీరడం కొరకు స్ట్రగుల్. ఈ స్ట్రగులే వార్. యుద్ధము అంటే స్ట్రగుల్, సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. కనుక మనుషుని యొక్క జీవితంలో సఫరింగ్ వచ్చేసింది. మనుషుని యొక్క జీవితంలో సఫోకేషన్ వచ్చేసింది, స్ట్రగుల్ వచ్చేసింది. ఈవేళ లిస్ట్ రాస్తే ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని రకరకాల యుద్ధాలు ఉన్నవో వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యుద్ధము జరిగేటప్పుడు యుద్ధమందు వారు దేవునికి అది. కనుక ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో దేవునికి మొర్ర పెట్టాలి. ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపటం, ఎదుటివారిని దూషించడం. కొంతమంది చూడండి, ఒక్కోసారి ఈసారి రాని కడిగి పడేస్తాను అంటారు. ఏంటంట? ఈసారి వస్తే ఏం చేస్తారంట? నా కళ్ళ పడాలి, ఈసారి వాళ్ళ సంగతి చెప్తాను, కడిగి పడేస్తానంతే, ఈసారి ఎవరు లెక్క చేయను నేను అంటూ ఉంటాను. కానీ వాక్యం ఏం చెప్తుందంటే యుద్ధమందు యెహోవాకు మొర్ర పెట్టాలి. నువ్వు ఎవరి మీదో కక్ష తెచ్చుకోవడం కాదు, ఎవరినో నిందించడమో దూషించడమో కాదు నువ్వు చేయాల్సిన పని. ఎందుకంటే వారు నీ మీద యుద్ధం కొరకు ప్రేరేపించబడ్డారు. వారు ప్రేరేపించబడ్డారు. ఆ ప్రేరేపణ కంట్రోల్ చేయాలి అంటే, ఆ ఇన్స్పిరేషన్ కంట్రోల్ చేయబడాలి అంటే, నీ మీదకు చెలరేగుతున్న యుద్ధ వాతావరణాన్ని కంట్రోల్ చేయాలి అంటే అది దేవునికి మొర్ర పెట్టేటువంటి వారుగా ఉండాలి. వీ హ్యావ్ టు క్రై టు ద గాడ్. దేవునికి మొర్ర పెట్టాలి మనము. అంతే తప్ప లోకానుసారులైన మనస్తత్వాలు కలిగినటువంటి వారముగా కక్షలు పగలు పెంచుకొని రణరంగాలు సృష్టించుకొని మనలో మనం యుద్ధ వాతావరణాన్ని ఎక్కువ చేసుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు. అంటున్నాడు యుద్ధమందు వారు ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఏం చేశారు? మొర్ర పెట్టమే కాకుండా నమ్మిక, విశ్వాసము. మన జీవితంలో చాలా ట్రబుల్స్ ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా షంటింగ్లు ఉన్నాయి, చాలా షూటింగ్లు ఉన్నాయి, చాలా సఫరింగ్స్ ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, రకరకాల బాధలు. అవి చిన్నవి ఉన్నాయి, మధ్యస్థంగా ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి, అలిమి అయ్యేవి ఉన్నాయి, అలిమి కాని ఉన్నాయి, మనకి చేతనని ఉన్నాయి, చేత కాని ఉన్నాయి, గెలవగలిగి ఉన్నాయి, గెలవలేని ఉన్నాయి, మనం భయపెట్టే ఉన్నాయి, మనం లోబర్చుకునే ఉన్నాయి. చివరికి సిచ్యుయేషన్ ఏమవుతుందా అనేది కూడా పెద్ద భయం మనకి. ఒక సిచ్యుయేషన్ ఏదైనా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ఫైనల్ స్టేజ్ ఏమవుతుంది అనేది కూడా మనకి యుద్ధమే. కనుక అంటున్నాడు యుద్ధమందు యెహోవాకు మొర్ర పెట్టి, రెండవది ఏం చేయాలి? మనము విశ్వాసం ఉంచాలంట. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం గమనించాలి. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఎవరు నమ్మాలి? ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మాలి. మొర్ర పెట్టాను గనక ఆయన నా పక్షంగా కార్యాలు జరిగిస్తారు నమ్మాలి. ఓకే, ఇంతవరకు బాగుంది కదా? నమ్మాం మనం, బాగుంది. మరి మనం చాలాసార్లు నమ్ముతున్నాం కానీ కార్యాలు జరగట్లేదు. am I right? మనం చాలాసార్లు నమ్ముతున్నాము, నమ్మే ప్రార్థన చేస్తున్నాం, నమ్మి ఉపవాసం ఉంటున్నాం, నమ్మి విజ్ఞాపన చేస్తున్నాం, నమ్మి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాం, నమ్మి మందిరానికి వస్తున్నాం, సేవకుడు చెప్పాడని చెప్పి నమ్మి మోకరిస్తున్నాం, సేవకుడు చెప్పాడు లేదా బైబిల్ వాక్యం ఇలా ఉంది కాబట్టి నమ్మి, ఎస్, చాలాసార్లు మనం నమ్ముతున్నాం కానీ కార్యాలు జరగటం లేదే. ఎందుకని? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సిచ్యుయేషన్లో మార్పు రాట్లా, ఇంకా టైట్ అవుతుంది సిచ్యుయేషన్.
సిచ్యుయేషన్ కాస్త మనకి అలిమిక అవుతుందేమో, కాస్త కంట్రోల్లోకి వస్తుందేమో, కాస్త మెత్తబడుతుందేమో, ఈసారికి ఫైనలైజ్ అయిపోద్దేమో, ఇక కొద్ది రోజులు నేను బయటపడతానేమో అనుకుంటే జరగటంలా. సంవత్సరాల తరబడి మన స్ట్రగుల్ ప్రొలాంగ్ అవుతుందే తప్ప, నాన్ స్టాప్గా వెళుతుందే తప్ప అది ఎక్కడా స్టాప్ అవటం లేదు. మరి ఎందుకని? నమ్ముతున్నాం కదా, మనం నమ్మే ప్రార్థన చేస్తున్నాంగా, నమ్మి వాక్యం చదువుతున్నాంగా, నమ్మి ఉపవాసం ఉంటున్నాంగా, నమ్మి మొరపెడుతున్నాంగా. అయినా ఎందుకు జరగటం లేదు? ఎందుకు జరగటం లేదంటే, నీకు ఒక 10,000 రూపాయలు అవసరమైంది. ఒకరి దగ్గర, నీకు తెలిసిన వారి దగ్గర 10,000 ఉన్నాయి. అడిగితే నీకు వారు నమ్మకంగా ఇస్తారు అని చెప్పి నువ్వు నమ్మి వెళ్ళి అడిగావు. అర్థమైందా? నువ్వు నమ్మి వెళ్ళి అడిగావు, కానీ వారు ఇవ్వలేదు. నువ్వు నమ్మావు, వెళ్ళావు, అడిగితే ఇస్తారు నమ్మకం నీకుంది, గ్యారంటీ ఉంది నీకు. వెళ్ళి అడిగావు కానీ వారు నీకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నమ్మి వెళ్ళావు కదా. వారు ఎందుకు ఇవ్వలేదు నీకు? లేక కాదు, ఉన్నాయి. లేక కాదు, ఉన్నాయి, కానీ వారు ఇవ్వలేదు. నువ్వు నమ్మలేదా? నువ్వు నమ్మావు, వారి దగ్గర ఉన్నాయి, కానీ ఇవ్వలేదు. ఎందుకని అమ్మా? ఎస్, వారు నిన్ను నమ్మలేదు. నువ్వు నమ్మి వెళ్ళి అడిగావు, అక్కడ సమృద్ధి ఉంది, కానీ నీ అవసరత తీర్చబడలేదు అంటే అర్థం ఏంటంటే వారు నిన్ను నమ్మలేదు కనుక. ఎస్, ఇప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టాం, మనం అడుగుతున్నాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? మనల్ని నమ్మాలి. హి హాస్ టు బిలీవ్ us. దేవుడు మనల్ని నమ్మితేనే కానీ కార్యం జరగదు. చాలాసార్లు మనం ఏడ్చి నెలలుగా, వారాలుగా, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరి చేత ప్రార్థన చేయించుకుంటాం. మీరు చేయండి అంటూ ఉంటాం. అయ్యగారు మీరు చేయండి, అమ్మగారు మీరు చేయండి, సంఘం మీరు చేయండి అంటూ ఉంటాం. ఎంతమంది ప్రార్థన చేసినా ఎందుకు నీ సమస్య కొలికి రావటం లేదు? ఎందుకు ఆ యుద్ధము నివారణ కావటం లేదు? ఎందుకు ఆ స్ట్రగుల్లోంచి బయటపడలేకపోతున్నావంటే నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నమ్మటం లేదు కనుక. నువ్వు నమ్మటం ఒకటే కాదు కావాల్సింది. ఇప్పుడు ఎవరు నమ్మాలి నిన్ను? దేవుడు కూడా నిన్ను నమ్మాలి. దేవుడు కూడా నిన్ను నమ్మాలి అంటే ఆయన నమ్మాము అన్న నమ్మకం దేవునికి కలగాలి. దేవుడు మనం నమ్మాము అన్న నమ్మకం మన దృష్టితో నమ్మడం కాదు దేవుడిని. దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు దేవుడిని నమ్మావు అనే నమ్మకం ఆయనకి కలిగితే అప్పుడు ఆయన నిన్ను నమ్మి నీ పక్షంగా ఏమైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం చేసి ఉంచండి ఒకసారి. కీర్తనల గ్రంథం నుంచి 3 వచనాలు చూద్దాం. 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 50వ కీర్తన. ఆపత్కాలమున ఏంటంట? ఏం చేయాలంట? నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నన్ను మహిమపరచెదవు అంటే ఏమని నమ్మాలయ్యా దేవుడిని నువ్వు అంటే, సరే నీకు ఒక ట్రబుల్ వచ్చింది, నీకు ఒక స్ట్రగుల్ వచ్చింది, నీకు ఒక సఫరింగ్ వచ్చింది, ప్రభువు ప్రార్థన చేస్తే ఆయన నా మొరను ఆలకిస్తాడు అన్న నమ్మకం నీకు కలిగింది. ఇప్పుడు ప్రభు ఏమి నమ్మాలి నీ దగ్గర? ఇది క్లియర్ అయిన తర్వాత ఆయన ఏం చేయాలంట? నువ్వు మహిమపరచాలంట. ఆ మహిమపరచమన్న సంగతి అర్థమైపోయింది ఆయనకి. ఇది అంటాం కదా మనం, ఓడ దాటిదాకా ఎవరంట అయినా కాలువ ఒక ఓడ ఉందంట, దాటే వరకు ఆయన ఏమంటామంట మనము? ఓడ మల్లయ్య అంటామంట. దాటి అవతల ఒడ్డుకి ఎక్కాక బోడి మల్లయ్య అంటామంట.
కదా. అంటే మనుషుని యొక్క నైజం అంటున్నాడు, నీవు నన్ను మహిమపరచదవు. ఈ గ్యారంటీ ఆయనకు దొరికితే, ఈ నమ్మకం ఆయనకు కుదిరితే, ఆ బిడ్డ జీవితకాలం అంతా నన్ను ఘనపరుస్తుంది, నన్ను మహిమపరుస్తాడు, నన్ను తప్ప వేరే వారి ఊసు ఎత్తరు అనుకున్నప్పుడు, ఆ గ్యారంటీ ఆయన దొరికితే, అప్పుడు నీ ఆపత్కాలంలో నీవు చేసే మొరకు ఆయన జవాబునిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ ఆపత్కాలమందు నాకు మొర్ర పెట్టుము, నీవు నన్ను రక్షిస్తా అంట మొట్టమొదటిగా. తర్వాత నీవు ఆయన్ని మహిమపరచాలి. ఇక్కడ మరొక మాట చూస్తారు, రెండు పక్కన పేజీలోనే చూద్దాం మరొక మాట. 56వ అధ్యాయం 9వ వచనం, కీర్తనలు 56:9. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువుకు నమ్మకం కుదిరిందో అప్పుడు నువ్వు మొరపెట్టడం ప్రారంభిస్తే, ఒకటి నీ ఆపత్కాలం నుంచి రక్షించబడతావు. ఇప్పుడు రెండోది ఏంటంట, యుద్ధానికి నిన్నెవరైతే గురి చేస్తున్నారో, నిన్నెవరైతే ట్రబుల్లోకి పడేస్తున్నారో, నిన్నెవరైతే బాధ పెట్టేవారుగా ఉన్నారో, నిన్నెవరైతే శోధించేవారుగా ఉన్నారో, నిన్నెవరైతే భయపెట్టేటువంటి వారుగా ఉన్నారో, వారు ఏమవుతారు? ఇప్పుడు ఏమవుతారంట? పారిపోతారు, వెళ్ళిపోతారు, వెనుకకు మళ్ళుతారు. వారు ఎంత మాత్రము యుద్ధంలో ఉండరు, నిన్ను చూసి పారిపోతారంట. నీ క్రైసిస్, డ్యూరింగ్ యువర్ క్రైసిస్ యూ హ్యావ్ టు క్రై టు ద లార్డ్. నీ ప్రతి సంక్షోభములో కూడా మొర్ర పెట్టినప్పుడు ఆయనను నమ్మితే, నువ్వు మహిమపరుస్తావు అని నమ్మితే, నీ శత్రువు నువ్వు కాదు ఆయనే పారదోలేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకున్నావు నీ శత్రువుని చూచి, వీళ్ళు నాకంటే అధికారులు, నాకంటే బలవంతులు, నాకంటే తెలివైన వారు, నాకంటే వాళ్ళకి ఏదో వెనకాల సపోర్ట్ ఉంది, వీరిని గెలవగల అనుకుంటావు. నువ్వు కాదు గెలిచేది, యుద్ధము యెహోవాదే. ఊరక నిలిచి మొర్ర పెట్టి నమ్మి, నమ్మకాన్ని దేవుడికి కలిగించి, నీ మీద నమ్మకం దేవుడికి కలిగిస్తే ఆయన యుద్ధం చేస్తాడు. నీ శత్రువులు ఏమవుతారంటే ఇప్పుడు వెనుకకు పారిపోతారట. నీ శత్రువులు వెనుకకు పారిపోయేటువంటి వారుగా ఉంటారు. అందుకనే 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నీతిమంతులు మొర్ర పెట్టగా, ఎవరు నీతిమంతులు? ఆయన ఘనపరిచేవారు, ఆయనను మహిమపరిచేవారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మై డియర్ బాయ్స్, వేర్స్ ద బైబిల్స్? మీ బైబిల్స్ ఎక్కడ? అంటే పెట్టులో పెట్టి మూసేస్తే ఏం చేద్దామని? ఏమి? వేర్స్ యువర్ బైబిల్? రిఫరెన్స్ చెప్పినప్పుడు ఓపెన్ చేయాలి కదా. మీ డ్రెస్ ప్రక్కన పెట్టలేదు కలాగా, మీరు వేసుకున్న బట్టలు పక్కన పెట్టి తీసి ఓపెన్ చేసి బైబిల్ ప్రక్కన పెట్టేశారు. వై? ప్రేయర్లో ఉన్నాం కదా, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. యూ షుడ్ రిసీవ్ బ్లెస్సింగ్స్. ఓకే, బ్లెస్సింగ్స్ రావాలంటే చెప్పిన మాట వినాలి. అంటే బైబిల్ రెఫరెన్స్ చెప్పి ఓపెన్ చేయండి. ఇంగ్లీష్లో మీకోసం ఇంగ్లీష్లో చెప్తుంటాను నేను. ఓకే, నౌ ద రెఫరెన్స్ ఇస్ Psalms 34 chapter 17th verse.
నేను తెలుగులో చెప్తున్నా, మీరు ఓపెన్ చేసి తిరిగేస్తూ ఉండండి. అవసరమే పెన్సిల్ పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకోండి. చెప్పిన మాటలో ఆ రెఫరెన్స్ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. మళ్ళీ ఎప్పుడు మీరు సాయంకాలం ఎప్పుడు ఖాళీ కూర్చున్నప్పుడు మొబైల్ తీసుకోవడం మానేసి, మీరిద్దరు కొట్టుకోవడం మానేసి చక్కగా బైబిల్ చదవండి. అన్ని అండర్లైన్ చేసుకుని ప్రతిదీ ఒక్కొక్కసారి చూసుకోండి, లేకపోతే పేపర్ మీద నోట్ చేసుకోండి. టేక్ యువర్ వన్ పేపర్, పీస్ ఆఫ్ పేపర్ అండ్ పెన్ అండ్ మేక్ యూ నోట్ ఆల్ దీస్ థింగ్స్. వెల్ యూ ఫైండ్ ద లేజర్ టైమ్ యూ కెన్ రీడ్ అవుట్ కదా. ఓకే, చదివినానా? 34:17, 34, Psalms 34, 17th verse. All their ఉందా మాట? Some troubles, all the troubles, or few troubles? From all the troubles. అంటే ప్రతి విధమైన శ్రమలో నుంచి నిన్ను విడిపించటానికి ఆయన సమర్థవంతుడైన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సే హల్లెలూయా. ఏమై సే హల్లెలూయా. ఎస్ చెప్పాలి, రెస్పాండ్ అవుతూ ఉండాలి మీరు ఇద్దరు కూడా. ఓకేనా? యెహోవా సన్నిధికి నీతిమంతులు మొర్ర పెట్టగా, అలాగే యెహోవాను ఘనపరిచేటువంటి వారు, స్తుతించేవారు, మహిమపరిచేటువంటి వారు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఎప్పుడైతే దేవుడు నీ మొరను ఆలకించాడో అప్పుడు నీ శ్రమలు ఏమవుతాయంట? వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. నీ ప్రతి శ్రమ, నీ ప్రతి ట్రబుల్, నీ ప్రతి విధమైనటువంటి ఆక్రందన, ఫ్రమ్ ఎవరీ ట్రబుల్ యూ మస్ట్ బి రిలీవ్డ్. ప్రతి విధమైన శోధనలో నుంచి నువ్వు తప్పించబడతావు, నువ్వు విడిపించబడతావు. నీకు భయంగా ఉంటుందా? ఆ భయం నుంచి విడిపించబడతావు. ఒక్కోసారి మీరు హాస్టల్లో ఉంటున్నారు కదా, నైట్ టైం పడుకున్నప్పుడు ఏ పిల్లో, ఆ చెట్ల మీద బర్డ్స్, లేదా మీ రూమ్స్లోకి ర్యాట్స్ ఉంటాయా? ర్యాట్స్ ఉన్నాయి అక్కడ, మీరు ఎప్పుడు చూడాల. అవి ఎప్పుడు సౌండ్ చేసినప్పుడు మీకు మెలకు వచ్చింది, భయం వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? బ్రదర్ బ్రదర్ అని చెప్పి వస్తే బ్రదర్ని పిలవకూడదు. 2 సార్లు వస్తే 3 సార్లు టెప్పిని కొడతాడు నెత్తి మీద. అందుకని ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవాలి. ఆయన శ్రమలన్నింటిలోంచి విడిపించే దేవుడు అంట. ప్రతి విధమైన ట్రబుల్లోంచి నువ్వు విడిపించబడుతూ ఉంటావు. నీ మొరను ఆలకించే దేవుడు ఆయన. కనుక అంటున్నాడు, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 145వ కీర్తన, Psalms 145. Open the page. Give me. Nineteenth verse. Psalms 145, 19th verse. He fulfills what he fulfills? The desire. The desire. What is the desire? All your necessities are your desires. Am I right? All your necessities are your desires. కనుక నీ ప్రతి అవసరత తీరుస్తూ, నీ ప్రతి కోరికను కూడా ఆయన నెరవేర్చే దేవుడు అంట. ఉంటుంది అక్కడ, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన వారి మొరను ఆలకించి వారిని రక్షించును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొర పెట్టినప్పుడు ప్రతి ఒక్క ఆలోచన, నీ ప్రతి ఒక్క అవసరత, నీ ప్రతి కోరిక కూడా తీర్చే దేవుడు అంట ఆయన. నీ ప్రతి కోరిక తీర్చబడాలి అంటే మొర్ర పెట్టే బిడ్డవుగా నీ ఉండాలి. నీ ప్రతి అవసరత తీర్చబడాలి అంటే ప్రతిదానికి మమ్మీనో, డాడీనో, అన్ననో, అక్కనో అడగకూడదు. ఏం చేయాలంటే మనము మొర్ర పెట్టేటువంటి వారుగా. మొర్ర అంటే నాట్ ప్రేయర్. మొర్ర పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్రేయర్. ప్రేయర్ విత్ క్రయింగ్. ప్రేయర్ విత్ క్రయింగ్, దాన్ని మొర్ర అంటారు. అంటే ఏడ్చి ఏడ్చి కేకలు వేస్తూ చేసే ప్రార్థన.
ఏడ్చి ఏడ్చి కన్నీరు గారుస్తూ కేకలు వేస్తే చేసే ప్రార్థనని మొర్ర అంటారు. అలాంటి మొర పెట్టినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన భయభక్తులు గల వారి కోరికను ఆయన తీరుస్తూ ఉన్నాయంట. ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాయంట. చప్పుడు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సెయింట్ లూక్ 18 చాప్టర్ 38 వర్స్. ఒక చిన్న మొర మనకు తెలిసిన సందర్భమే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన వాక్యంలోకి వెళదాం. ఏం చేశాడు ఇప్పుడు? కేకలు వేస్తున్నాడు. హీఈస్ క్రయింగ్. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, మనం ఏం చేయాలంటే కేకలు వేస్తూ ప్రార్థన చేయాలి అని. ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఒకడు ఉన్నాడు. హీఈస్ ఇన్ ట్రబుల్, హీఈస్ ఇన్ స్ట్రగుల్. చాలా బాధపడుతున్నాడు, చాలా అవస్థలు పడుతున్నాడు. అందరూ గేలి చేస్తున్నారు, అందరూ అవమానిస్తున్నారు. ఎవరంటే అతను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచువారు ప్రభువా, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడికి ఏం కావాలి ఇప్పుడు? చూపు కావాలి. చూపు కావాలంటే చూపు లేనివాడు. చెప్పండి చెప్పండి, ఎవరితోనో ఊసి వితౌట్ సైట్. చూపు లేదు వీడికి, దృష్టి లేదు వీడికి. గమనించాలి, ఇక్కడ దృష్టి లేనటువంటి వాడు, చూపు లేనటువంటి వాడు, కళ్ళు కనిపించనటువంటి వాడు, కళ్ళకేమీ కాన్ రావటం లేదు, అటువంటి వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కేకలు వేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ వెర్స్ చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ చెప్పగానే తీయకుండా అటు ఇటు చూసామనుకోండి, ఏం కనిపించట్లేదు మనకి? రెఫరెన్స్ కనిపించట్లేదు. దిక్కులు చూస్తున్నాం, రెఫరెన్స్ కనిపించట్లేదు. అంటే నీకేం లేదు ఇప్పుడు? బైబిల్ వాక్యాన్ని చూసేటువంటి దృష్టి నీకు లేదు. కొన్ని వస్తువులు ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి మన ఎదురుగుండా. నేను కూడా ఒక్కొక్కసారి స్పెట్స్ ఇక్కడే ఉంటాయి, ఈ స్పెట్స్ ఇక్కడే ఉంటాయి. ఇందాక ఎక్కడో పెట్టేది ఎత్తుక్కుంటాను నేను. ఒకసారి కాసేపు 2-3 సార్లు అక్కడ ఎత్తుకున్న తర్వాత తొడుగు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి నాకు. నిజం, నా జీవితం జరుగుతుంది. ఈ ఇక్కడ ముఖానికే ఉంటాయి, కళ్ళకే ఉంటాయి. కానీ ఇందాక ఎక్కడో పెట్టానే, ఆ టేబుల్ మీదో ఎక్కడో ఆ షేవింగ్ చేసుకుందో ఎక్కడో వెతుక్కున్నాను. కాసేపు కనపాడు, ఇక్కడ కనపాడు, మళ్ళీ ఇక్కడే ఉన్నాయి. అప్పుడు వచ్చింది దృష్టి నాకు. అప్పటి వరకు దృష్టి లేదు నాకు. అంటే మన జీవితంలో చాలా మనం చూడలేకపోతున్నాం. మెయిన్గా ఏం చూడలేదంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం, దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నాం, దేవుని యొక్క నడిపింపును చూడలేకపోతున్నాం, దేవుడిచ్చే మనశ్శాంతిని చూడలేకపోతున్నాం. దేవుడు మన ముందు పెట్టినటువంటి దీవెనను మనం చూడలేకపోతున్నాం. వాడు చూపు లేని వాడు. నీకేం కావాలి రబ్బాయి? నేను చూడగోరుచున్నాను. ఏమన్నాడు అక్కడ? నేను చూడగోరుచున్నాను. ఎస్, వాట్స్ ద బ్లైండ్నెస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ టుడే? ఈ రోజున మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ గుడ్డితనంతో మనం ఉంటున్నాం? కళ్ళు బాగా కనిపిస్తున్నాయి అనుకున్నాం, కానీ మనం ఏదో మిస్ అవుతున్నాం. కంటి చూపు బాగుందనుకున్నాం, కానీ ఏదో దాటిపోతున్నాం మనం.
మన దృష్టికి నాకు అన్నీ కనిపిస్తాయండి అనుకుంటున్నాం, కానీ చూడవలసిందని చూడకుండా వెళ్ళిపోతున్నాం. నాకు మరుగైనది ఏది లేదు అనుకుంటున్నాం, కానీ చాలా ఆశీర్వాదాలు మనం అందుకోకుండానే, చూడకుండానే, పొందుకోకుండానే అవి మనం దాటుకొని వెనక్కి వెళ్ళిపోతుంటే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రభువుని అడగాలి. ఒకటి ఇందాక మనం గమనించినప్పుడు ఇప్పటివరకు వాక్యాల్లో, నువ్వు మొర్ర పెడితే శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు, నువ్వు మొర్ర పెడితే రక్షించబడతావు, నువ్వు మొర్ర పెడితే ఆదరించబడతావు, నువ్వు మొర్ర పెడితే ఆదుకోబడతావు. ఇక్కడ అంటున్నాడు, వాడు కేకలు వేసెను. వాడు మొర్ర పెడుతున్నాడు. ఎందుకు మొర్ర పెడుతున్నాడు అయ్యా అంటే, శత్రువుల వరకు కాదు, వేరే యుద్ధం వరకు కాదు. దేనికి మొర్ర పెడుతున్నాడు? ఇప్పుడు చూపు కొరకు మొర్ర పెడుతున్నాడు. నేను చూడాలి. ఏం చూడాలి? వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ హీ వాంట్స్ టు సీ, వాట్ హీ వాంట్స్ టు వాచ్. ఏం చూడాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదమును చూడగలగాలి, దేవునిని చూడగలగాలి, దేవుని మహిమను చూడగలగాలి, దేవుని సన్నిధిని చూడగలగాలి, దేవుని పాదమును చూడగలగాలి, దేవుని వస్త్రపు చెంగును చూడగలగాలి, దేవుని హస్తములను చూడగలగాలి. దేవుడు ఏమైతే నీ కొరకు కలిగి ఉన్నాడో వాటిని చూడగలగాలి. ఈరోజు నువ్వు ఇంకేమున్నాయి దేవుని దగ్గర నువ్వు చూడగలిగినాయి? నువ్వు చూడగలిగిన ఇంకేమున్నాయి? పాదాలు చెప్పాను, చేతులు చెప్పాను, వస్త్రం చెప్పాను, ఇంకేమున్నాయి? ఇంకేమి లేవా? అన్నీ అయిపోయినాయా? నీ నిమిత్తమై ఆయన పొందిన గాయాలు చూడగలగాలి. అవి నీవి, అవి నీవి, ఆ గాయాలు నీవి, నీ నిమిత్తమై పొందారు ఆయన. అవి చూడగలిగిన చూపు నువ్వు పొందుకుంటే నువ్వు నిజంగా దేవుడి మహిమపరుస్తావు. అప్పుడు ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఏం చేయబడుతుందంట? నెరవేర్చబడుతుంది. అప్పుడు నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలి అంటే మొర్ర పెట్టాలి. నువ్వు మొర్ర నువ్వు నమ్మితే చాలదు, ఆ మొరను ఆలకించి నీ పట్ల కార్యం చేసే దేవుడు కూడా నిన్ను నమ్మాలి. అందుకే నీతిమంతులు మొర్ర పెట్టగా, అందుకే ఆయన యందు భయభక్తులు గల వారు మొర్ర పెట్టగా. ఎందుకు నీతిమంతులు అన్నాడు? ఎందుకు భయభక్తులు గలవారు అన్నాడు? ఎందుకు ఆయన సమ్ క్యాడర్స్ ఉదయమా ఒక క్లాసిఫికేషన్ ఇచ్చి వారు మొరపెడితేనే వింటానన్నాడు ఆయన. అవునా? నీతిమంతులు మొరపెడితే వింటాను, భయభక్తులు గలవారు మొరపెడితే వింటాను. అందరూ మొరపెడితే వినంట ఆయన. అందరూ ప్రార్థన చేస్తే విండ ఆయన. ఎవరు అంటే, అందుకే ముందుగానే చెప్పాను నేను, నమ్మాలి. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఎవరు నమ్మాలో చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడిని నమ్మాలి అంటే నీలో భయభక్తులు చూడగలగాలి ఆయన. దేవుడిని నమ్మి నీ పక్షంగా కార్యం చేయాలి అంటే నీలో నీతిని చూడగలగాలి ఆయన. అప్పుడు నువ్వేది అడుగుతావో అడుగు, అడిగిన ప్రతిదీ నీకివ్వబడుతుంది. చెప్పకూడదు ఒకసారి. నువ్వు నమ్మి భయభక్తులు కలిగి నీతితో నువ్వు ప్రార్థన చేసివే మొర్ర పెట్టడం అంటే. ఏంటంటే మొట్టమొదటి ఏముండాలి? నమ్మాలి. నీ నమ్మకం దేవుడు కూడా నమ్మాలి. అంటే నువ్వు నీతి కలిగి ఉండాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు చేసే ప్రార్థనది ప్రార్థన కాదు, అది మొర్ర అవుతుంది. ఇవి లేకుండా చేసేది ప్రార్థన, ఇవి లేకుండా చేసేది ప్రార్థన, భయభక్తులు లేకుండా చేసేది ప్రార్థన, నీతి లేకుండా చేసేది ప్రార్థన. భయభక్తులు కలిగి నీతితో చేసేది ఏమవుతుంది? మొర్ర పెట్టడం అవుతుంది. మొరకే దేవుడు సహాయం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసిన ప్రతి రెఫరెన్స్లో కూడా మొరను ఆలకించను, మొరను విని చూస్తున్నాం తప్ప ప్రార్థన ఆలకించను ఎక్కడ లేదు ఇక్కడ కదా.
సో మొరపెట్టాలి. ఇప్పుడు వీరు కూడా ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంట, కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తుంటే ప్రభు యొక్క గమనం ఆగిపోయింది, ప్రభు యొక్క చలనం ఆగిపోయింది, ప్రభు యొక్క నడక ఆగిపోయింది, ప్రభు యొక్క ప్రయాణం ఆగిపోయింది. ఆయన చుట్టూ చాలామంది జనములు ఉన్నారు. వారిని దాటుకుంటూ ఎస్ హూ ఇస్ హీ కమాన్ అన్నాడు ఆయన. దానికి ముందుగా ఈయన అంటున్నారంట, ఒరే నువ్వు కేకలేకిరా. ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన యేసు ప్రభు, ఆయన మెస్సయ్య, ఆయన ప్రవక్త. మనం తెలుసా గుడ్డోడు బాగు చేశాడు, అంతకుముందు తెలుసా భోజనం పెట్టాడు, అంతకుముందు తెలుసా అంటున్నారట వాళ్ళు. వాళ్ళు కంట్రోల్ చేస్తున్న కొద్దీ ఏమైపోయాడు ఇతను, మరి ఎక్కువగా కేకలు వేశాను. మనం చాలాసార్లు ఎవరో కంట్రోల్ చేస్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళు సంఘమో ఎవరో బయట, మనం కంట్రోల్ అయిపోతాం వెంటనే. వీడేం చేస్తున్నాడంటే మరి ఎక్కువగా కేకలు వేశాను. అపవాది నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే మరెక్కువ భక్తి పెరగాలి నీకు. సాతాను నిన్ను తొక్కేయాలని చూస్తూ ఉంటే మరెక్కువ మొర్రపెట్టే బిడ్డవుగా నీ ఉండాలి. ఎందుకంటే వాడు యుద్ధంలో ఓడిపోతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా మొర్ర పెట్టకుండా వాడు నిన్ను జోకొడతాడు వాడు. అబ్బో నీ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా, నీ ప్రార్థన దేవుడు వినేశాడు, ఇప్పుడు దాకా 3 నిమిషాల పాటు మోకరించి ప్రార్థన చేసావు కదా అనగానే అబ్బో అనుకో, నీవు సరైన ప్రార్థన చెయ్యవు. నిన్ను నిద్రపుచ్చుతాడు వాడు, నిన్ను సైలెంట్ చేస్తాడు వాడు, నిన్ను కామ్ అయిపోయేలా చేస్తాడు వాడు, నీళ్లు చల్లేస్తాడు నీ ఆత్మ మీద. అలా కాకుండా కేకలు వేసి ప్రభువు నిన్ను దాటిపోతూ ఉంటే ఆ గమనమును, ఆ ప్రయాణమును ఆపివేసి నీతో మాట్లాడి నిన్ను దర్శించి నువ్వే మహిమనైతే చూడాలనుకుంటున్నావో, ఆయనలో ఉన్న తేజస్సు ఏదైతే నువ్వు చూడాలనుకుంటున్నావో, ఏ మహత్తునైతే చూడాలనుకున్నావో, ఏ గొప్ప దేవుడు చూడాలనుకున్నావో, ఆయన నీ నిమిత్తమై పొందిన ఏ గాయాలు చూడాలనుకుంటున్నావో అవన్నీ నీవు చూచినట్లుగా ఆయన నీకు ఈ రోజున ఆ చూపు దయచేయునుగాక. వెంటనే వాడు చూపు పొందిన మాట చూస్తున్నాం. మోకరించుదాం, మోకరించి మొర్ర పెట్టేటువంటి వారముగా ఉందాం. యుద్ధమందు వారు మొర్ర పెట్టుచూ ఉండగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించెను. ఆయన వారి మొరను ఆలకించి నమ్మిక ఉంచినందున. నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఆ నమ్మికను దేవుడు నమ్మాలి. అప్పుడు నీ మొర ఆలకించబడుతుంది. అప్పుడు నీ శత్రువులు వెనుకకు వెళ్ళిపోతారు. అప్పుడు నీ ట్రబుల్స్ నుంచి బయటపడతావు. అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు నీవు రక్షించబడతావు. అప్పుడు నీ యుద్ధ దినములు ముగింపబడతాయి. నీ యుద్ధ వాతావరణం నీ నుంచి దూరం అయిపోతుంది. నువ్వు సమాధానము గలదానివై ఉంటావు. నీవు సమాధానము కలిగిన వాడివై ఉంటావు. వాడు కేకలు వేసెను. అమ్మా బాబు, ప్రభు సన్నిధిలో మోకరించిన నీవు, ప్రభు సమక్షంలో మోకరించిన నీవు, ప్రభు నీ మొర వినాలని అనుకొని మోకరించావు. ఆయన మొరను వింటాడు నమ్మి మోకరించావు. అయితే ఆయన నిన్ను నమ్మునట్లుగా ఆ కార్యం చేస్తే నువ్వు ఆయన మహిమ